కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి రూపాయి లేదు. మా కష్టం మేము చేసుకునే బతనం తప్ప మాకైతే గవర్నమెంట్ ఏది లేదు, రుణమాఫీ లేదు, ఇది రైతు బంధు లేదు, మాకు ఏది పింఛన్ కూడా రాలేదు. ఎవ్వరికి చూపినట్టు మా ఏరియా వరకు మేము పాస్బుక్లు పోయి బ్యాంకులో అనిపి ఇన్క్వైరీ చేపిస్తాం. మాకు వచ్చి రాలేదు అన్నట్టుంటే మేము డబల్ కక్కుతాం. మాకు ఏది రాలేదు, రూపాయి పని కూడా రాలేదు. మాకు ఏది లేదు, అన్ని అన్న వాటకే ఆ చెప్పుడు వరకే అన్ని. మాకు ఎవరు సాయం చేసిన వాళ్ళు లేవు. రేవంత్ రెడ్డి లేదు, ఇవ్వలేదు. ఒక్కటి చేసిందంటే ఒక కేసీఆర్ ఉన్నప్పుడు చెందిన రూపాయి కానీ ఎవరి రూపాయి చెందలేదు. అంతే. మొత్తానికి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇబ్బంది అయితే ఉన్నది. ఇబ్బంది మస్తు అయితే కరెంట్ కూడా సరిగ్గా వస్తలేదు. బాయిల దగ్గర కరెంట్ రావట్లేదా? కరెంట్ ఆడొస్తుంది, కరెంట్ కూడా సరిగ్గా వస్తుంది. అప్పుడు 24 గంటలు ఉంది కానీ ఇప్పుడైతే సగం వస్తుంది, సగం పోతుంది. సగం కొట్టేస్తాను, సగం ఉంటుంది అంతే. అది కూడా మంచిగా వస్తలేదు. 24 గంటలు కరెంట్ రావట్లేదు. 24 గంటలు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? 24 గంటలు 194 ఎప్పుడు టెంపు లేకుండా వచ్చాడు. ఒక్క నిమిషం కూడా లేకుండా పోయేది.